హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఈ వీడియోలో తెలంగాణ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్‌ని ఎలా పే చేయాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్‌లో ఏపీ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేయాలి అనేది సెపరేట్‌గా ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేశాను. ఆ వీడియోని మీరు పైన ఐ కార్డ్స్ నుంచి లేదంటే చివరన ఎండ్ కార్డ్స్‌లో నుండి వేస్తాను. అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను తెలంగాణ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్‌ని ఎలా పే చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఆన్లైన్ పేమెంట్స్ ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, అంటే లైక్ గూగుల్ పే, ఫోన్‌పే అలాంటివి ఏమీ పనిచేయట్లేదు కాబట్టి మనం క్రోమ్ బ్రౌజర్‌లో నుంచే చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్‌లో సెపరేట్‌గా గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా చేసుకోవచ్చు. లేదంటే సెపరేట్ యాప్ ఉంది. ఆ యాప్ నుంచి అయినా చేసుకోవచ్చు. సో నేనైతే క్రోమ్ బ్రౌజర్‌కి వెళ్తున్నాను. ఈ కరెంట్ బిల్ పేమెంట్ ప్రాసెస్ మీరు తెలంగాణలో అయితే వర్క్ అవుతుంది. ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కోసం 2 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్. కొంతమంది ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్స్ వచ్చేసరికి సదర్న్ పవర్‌లో ఉంటాయి. కొంతమంది నార్థర్న్ పవర్‌లో ఉంటాయి. సదర్న్ పవర్ సంబంధించిన పవర్ బిల్ అయితే మీరు టీజీఎస్ పీడీసీఎల్ అని చెప్పి టైప్ చేసుకోండి. టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది టీజీఎస్ పీడీసీఎల్ అని చెప్పి. ఫస్ట్ లింక్ ఉంది కదా, సెర్చ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది కదా పేజ్ అనేది. సో ఇక్కడ చూడండి, మీకు నో యువర్ బిల్ అని చెప్పింది కదా. ఈ నో యువర్ బిల్ ప్రెస్ చేసినట్లయితే మీ బిల్ అమౌంట్ ఎంత అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పే చేయాలనుకుంటే పే బిల్ ఆన్లైన్ చెప్తుంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ ఎలక్ట్రిసిటీ బిల్లో యూనిక్ సర్వీస్ నెంబర్ ఉంటుంది, యూఎస్ఎన్ నెంబర్ అని చెప్పేసి. అది 9 డిజిట్స్ ఉంటుంది. ఆ 9 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే మీ బిల్ యొక్క డీటెయిల్స్ చూపించుద్ది. తర్వాత పేమెంట్ ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది సదర్న్ పవర్ సంబంధించి అని చెప్పాను కదా. ఇది తెలంగాణ ఓన్లీ సదర్న్ పవర్ సంబంధించిన వాళ్ళకి. లేదు నార్థర్న్ పవర్ అని చెప్పేసి ఉన్నారు కదా, నార్థర్న్ పవర్ వాళ్ళకైతే ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్లో టీజీఎన్పీడీసీఎల్ అని టైప్ చేసుకోవాలి. టీజీఎన్పీడీసీఎల్ అని టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. సో ఇలా వచ్చింది కదా. ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఆ ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వచ్చుద్ది. చూడండి, నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని చెప్పింది కదా. సో ఇది తెలంగాణ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చూడండి, పే యువర్ బిల్ అని చెప్పింది. ఈ పే యువర్ బిల్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ రకంగా వచ్చింది. ఇక్కడ పేమెంట్ మీకు ఏ రకంగా పేమెంట్ చేయాలి అనుకున్నారు అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ప్రజెంట్ ఇక్కడ బిల్ డెస్క్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తాను. బిల్ డెస్క్ సెలెక్ట్ చేసిన తర్వాత యూనిక్ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. యూఎస్ నెంబర్ అంటే మన యొక్క పవర్కి సంబంధించిన కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా, యూఎస్ నెంబర్ అది ఎంటర్ చేయాలి. సో అది ఎక్కడ ఉన్నదని చూపిస్తాను చూడండి. ఇలా మీకు కరెంట్ బిల్ వచ్చింది కదా. అది నార్థర్న్ పవర్ సంబంధించిందా లేదంటే సదర్న్ పవర్ సంబంధించిందా అని ఇక్కడ ఉంటుంది. టీజీఎన్ పీడీసీఎల్ అంటే నార్థర్న్ పవర్ సంబంధించింది. ఒకవేళ టీజీఎస్ పీడీసీఎల్ అని ఉంటే సదర్న్ పవర్ సంబంధించి అనమాట. మీరు యూఎస్ఎన్ నెంబర్ ఉంది కదా, ఆ యూఎస్ఏఎన్ నెంబర్ అంటే ఇది యూఎస్ఏ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా. ఈ యూఎస్ఏ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు ప్రెస్ చేస్తాను. సో ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను. సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే చూడండి వచ్చింది. ఇక్కడ సర్వీస్ నెంబర్ ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, బిల్ డేట్ ఉంది, డ్యూ డేట్ ఉంది, డిస్కనెక్షన్ డేట్ ఉంది, కరెంట్ మంత్ డిమాండ్ ఉంది, ఇంకా అరియర్ అమౌంట్ ఏమైనా ఉన్నాయని చెప్పింది, ఏసీడీ అమౌంట్ డ్యూ ఎంత ఉంది, టోటల్ అమౌంట్ డ్యూ ఎంత ఉందని చెప్పింది. సో ఇది మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సర్వీస్ నెంబరు, కస్టమర్ నేమ్, ఇలా డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మన బిల్ అమౌంట్ ఎంత ఉంది అనేది. టోటల్ అమౌంట్ డ్యూ వచ్చేసరికి 533 రూపీస్ అనేది ఉంది. సో ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా వచ్చుద్ది. పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి చూడండి. సో పేమెంట్ అమౌంట్ ఎంత పే చేయాలని చెప్పింది. ఇక్కడ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ పేమెంట్ మోడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పేమెంట్ మోడ్స్లో ఏ పేమెంట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగా, వాలెట్ క్యాష్ కార్డ్సా, లేదంటే క్యూఆర్ కోడా, ఇంకా యూపీఐ పేమెంట్ అని చెప్పాను కదా. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్కి, డెబిట్ కార్డ్స్కి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలాంటి వీటికి కొన్ని సర్వీస్ చార్జెస్ అయితే పడుతున్నాయి. సో అవేమీ లేకుండా ఉండాలంటే మీరు ఇక్కడ యూపీఐ ఉంది కదా, ఆ యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసిన తర్వాత అయితే మీకు పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూడండి, పేమెంట్ అమౌంట్ 533 రూపీస్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, పే యూజింగ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ ద్వారా మీరు పే చేయాలనుకుంటున్నారు కదా. సో మీరు ఏదైనా యాప్ని సెలెక్ట్ చేసుకోండి.
పే బై ఎనీ యాప్ అని ఉంది కదా, ఇక్కడ గూగుల్ పేనా, ఫోన్‌పేనా అన్నది ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని ఉంది కదా, అది ప్రెస్ చేయండి. మేక్ పేమెంట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చిద్ది చూడండి. కన్వీనియన్స్ ఫీజ్ అని చెప్పి పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏముందంటే కన్వీనియన్స్ ఫీ విల్ బి అప్లైడ్ టు ది ట్రాన్సాక్షన్ అమౌంట్ యాజ్ షోన్ ఇన్ ది బిలో. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అమౌంట్ కనిపిస్తుంది కదా, దీనికి ఏమైనా కన్వీనియన్స్ ఫీ కానీ జీఎస్టీ కానీ యాడ్ అయిందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏమీ లేవు, అన్నీ జీరో ఉన్నాయి. సో టోటల్ అమౌంట్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అంతా ఓకే అనుకుంటే ప్రొసీడ్ విత్ పేమెంట్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. భీమ్ పే బిల్ డెస్క్ అని చెప్పాను కదా, ఇక్కడ మర్చెంట్ నేమ్ ఉంది టీజీఎన్ పీడీసీఎల్ అని చెప్పి, పేమెంట్ అమౌంట్ ఎంత అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్, మీరు ఇక్కడ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేస్తున్నారు కదా, అయితే ఇక్కడ ఆ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద ప్రెస్ చేస్తాను. మేక్ పేమెంట్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ పేమెంట్ మోడ్కి వెళ్తుంది. అలా కాదు అనుకుంటే ఇక్కడ కింద స్కాన్ ఉంచండి, పే బై ఎనీ యూపీఐ యాప్ అని చెప్పింది, మీరు స్కాన్ చేసి అయినా సరే పే చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసాం కదా, సో ఇప్పుడు ఈ స్కాన్ ఉంది కదా, ఈ స్కాన్ ఐడి ద్వారా మీరు ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా సరే స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా యూపీఐ ఐడి ఇస్తాను, యూపీఐ ఐడి ఇచ్చి మేక్ పేమెంట్ చేస్తాను. కంప్లీట్ యువర్ పేమెంట్ అని చెప్పి ఇప్పుడు గూగుల్ పే ఓపెన్ చేస్తే మీరు అమౌంట్ ఎంత పే చేయాలని అక్కడ చూపించుద్ది. నేను ఓపెన్ చేస్తాను. సో చూడండి, గూగుల్ పే యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ రకంగా వచ్చింది చూడండి. యూ హ్యావ్ ఏ పేమెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎన్పీడీసీఎల్ బిల్ డెస్క్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అమౌంట్ వచ్చేసరికి 533 రూపీస్ ఉంది. సో ఇప్పుడు పే చేయాలంటే పే అని ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ సెండ్ 533 రూపీస్ టు ఎన్పీడీసీఎల్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు వాటి ప్రెస్ చేసినట్లయితే మీకు యూపీఐది పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేసినట్లయితే పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి పేమెంట్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అయింది. ఎన్పీడీసీఎల్ అని చెప్పి పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 533 రూపీస్ అయితే అమౌంట్ పే అయితే పోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ అండి. సో ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్, ప్లీజ్ కోట్ యువర్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు రిక్వెస్ట్ అని చెప్పింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఉంది, ట్రాన్సాక్షన్ డేట్ ఉంది, సర్వీస్ నెంబర్ ఉంది, సర్కిల్ కోడ్, ఈఆర్ఓ కోడ్, కస్టమర్ నేము, ఇంకా డిస్కనెక్షన్ డేట్, కరెంట్ మంత్ డిమాండ్, ఎరియర్, ఏసీడీ అమౌంట్, టోటల్ అమౌంట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ అని ప్రెస్ చేసుకోవచ్చు, లేదు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అని ప్రెస్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చింది. మీరు డైరెక్ట్ ప్రింట్ అవుట్ అవ్వాలంటే ప్రింట్ అవుట్ ఇచ్చుకోవచ్చు, లేదు ఇది పీడిఎఫ్ ఫైల్ సేవ్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ యాస్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోండి. ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటే ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైనా పేమెంట్, వేరే పేమెంట్, నెక్స్ట్ ఇంకొక పేమెంట్ చేయాలనుకుంటే మేక్ అనదర్ పే అని చెప్పి ప్రెస్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ యూఎస్ఎన్ నెంబర్ అడుగుతుంది, యూనిక్ సర్వీస్ నెంబర్, ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయొచ్చు. సో ఇది ఈ రకంగా మీరు తెలంగాణ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పేమెంట్ చేసుకునే ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు తెలంగాణ సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ని ఎలా పే చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.